హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్కీ పాపకు బ్లడ్ ఇచ్చి ప్రాణాలను కాపాడటంతో మిత్ర లక్ష్మిని ఎంతగానో అభినందించేస్తూ ఉంటాడు. లక్ష్మి పట్ల ఎంతగానో కన్సర్న్ చూపిస్తూనే ఉంటాడు. లక్కీ పాప డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తుంది. ఇక థ్యాంక్స్ అమ్మా, నువ్వు నన్ను బ్లడ్ ఇచ్చి మరీ కాపాడావు కదా అని అనగానే, అదేంటి లక్కీ, థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదానివి చేసేస్తున్నావా అని చెప్పేసి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అది కాదు అమ్మా, నాకెందుకో థ్యాంక్స్ చెప్పాలనిపించింది. కానీ నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, అమ్మ ఎవరు నాన్న ఎవరు అంటే ఏమీ మాట్లాడుకోకుండా వెళ్ళిపోతాడు. నా కోసం ప్రాణానైనా ఇస్తాను అని చెప్పేసి నువ్వు అన్నావు కదా, నాకు అవేమీ వద్దమ్మా, నాకు నిజమైన అమ్మా నాన్న ఎవరో నువ్వు నాకు చూపిస్తావా అని అనగానే, నీకు నేను మాట ఇస్తున్నాను లక్కీ, తప్పకుండా చూపిస్తాను. కానీ మీ నాన్నగారు ఇంతకాలం అలా సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అప్పుడు నువ్వు మీ నాన్నను వదిలేసి అమ్మను వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళిపోతావా అని మీ నాన్నగారి బాధ. అంతకు మించి ఏమీ లేదు. నువ్వు గనక మీ నాన్నగారి జీవితంలో నుంచి వెళ్ళిపోతే ఆయన బ్రతకలేరమ్మా అని అనగానే, అయ్యో అమ్మ, నేను నాన్నని నిన్ను జున్నుని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతానమ్మా? నా కన్నవాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాను, కానీ మీ అందరినీ వదిలిపెట్టి నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళనమ్మా. నన్ను కాపాడావు, ఎందుకో తెలియటం లేదు. ఈరోజు నీ పక్కనే పడుకోవాలనిపిస్తుంది. నేను ఇక్కడే పడుకుంటాను, నువ్వు నా దగ్గరే ఉండాలి రాత్రంతా అని అనగానే, అలాగే లక్కీ, నేను వస్తాను ఇప్పుడే, జున్నుని పడుకోపెట్టేసి అని చెప్పేసి లక్ష్మి బయటకు రాగానే మిత్ర చాలాసార్లు సారీలు, చాలాసార్లు థ్యాంక్స్ చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది, మిత్ర గారు, మీరెందుకు చిన్నపిల్లలాగా అన్నిసార్లు సారీ చెప్తున్నారు? అసలు మీ ప్లేస్లో నేనున్నా కూడా అలాగే చేసేదాన్ని. అది మీరు నా మీద చూపించిన కోపమో ప్రతీకారమో పగో కాదు, లక్కీ మీద ఉన్న ప్రేమ అదంతా కూడా. సరే అయితే మీరు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. లక్కీ ఫీల్ అవుతుంది, అక్కడ పడుకోమని చెప్తుంది. జున్ను ఏమో ఒంటరిగా పడుకోడు కాబట్టి మీరు జున్ను పక్కన పడుకోండి, వాడికి కూడా మీరు పక్కన పడుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అని లక్ష్మి చెప్పంగానే, సరే అని చెప్పేసి మిత్ర రాత్రేమో జున్ను పక్కన, మన లక్ష్మి ఏమో తన కూతురు పక్కన పడుకుంటూ బోలెడు కథలన్నీ చెప్పుకుంటూ ఉంటే జున్ను వచ్చేసేసి మిత్రను హాక్ చేసుకొని, నాన్న, ఈరోజు నాకు చాలా చాలా స్పెషల్ డే. ఈరోజు నేను ఉదయాన్నే ఎవరి ముఖం చూశానో కానీ హ్యాపీగా ఎండ్ అవుతుంది. నాకు మీ పక్కనే పడుకోవాలని, ఇలా బోలెడు కథలు చెప్పుకోవాలని చాలా ఉండేది. మా ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు అని చెప్పేసేసి ఇలా జున్ను చెప్తూ ఉండగా, జున్ను ఇంత న్యాచురల్గా ప్రేమిస్తున్నాడు చిన్నవాడు, వీడిని అనవసరంగా ఇంతకాలం నేను బాధ పెడుతున్నాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మిత్రుడు కూడా జున్నుకి బోలెడు కథలు చెప్తూ ఉండగా, నాన్న, నా కోసం ఏదైనా చేస్తానన్నట్టు చెప్తున్నావు కదా, ఒకటి అడుగుతాను చెప్తావా అని అనగానే, ఏం కావాలి? నువ్వు ఏం అడిగినా చేస్తాను అని జున్నుకి మిత్ర చెప్తూ ఉంటే, ఇప్పుడు నేను నీ పక్కన పడుకున్నాను, లక్కీ అమ్మ పక్కన పడుకుంది కదా, కానీ మా స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ అమ్మ నాన్న పక్కన పడుకొని బోలెడు కథలు చెప్పుకుంటూ ఉంటారు. లక్కీ కోరిక కూడా అదే. లక్కీ నేను ప్రతిరోజు స్కూల్లో గేమ్స్ ఆడుకున్నప్పుడు మనం ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉంటాం అనుకుంటాం. నువ్వు ఆ కోరిక నెరవేర్చాలి. లక్కీ నేను ఒక పక్కన పడుకుంటే అమ్మ నువ్వు మాకు బోలెడు కథలు చెప్పి జోకుడుతో నిద్రపోపెట్టాలి అని చెప్పేసి ఇక మన జున్నుగడు అయితే అడుగుతుండటంతో అవన్నీ నెరవేరుతాయి, నువ్వు హ్యాపీగా పడుకో అని చెప్పేసేసి మిత్ర జున్నుని పడుకోపెడుతూ ఉంటారు. మరో పక్కన మనీషా దేవయాని ఇద్దరు కూడా లక్కీకి తన కూతురని తెలియకూడదు, మిత్రకు కూడా తన కన్న కూతురని తెలియకోకూడదు, లక్ష్మికి ఏమాత్రం అనుమానం రాకూడదు. లక్ష్మి మేము అక్కడ లక్కీకి మాట ఇచ్చేసింది, నీ కన్న తల్లిదండ్రులు ఎవరా అని చెప్పేసేసి, కాబట్టి ఇక నీ పని అయిపోయినట్టే మనీషా అని దేవయాని అనగానే, ఏంటంటే మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అని అనటంతో, ఏం మాట్లాడమంటావు? లక్ష్మి ఏదైనా పని స్టార్ట్ చేసిందంటే ఓడిపోయినది ఇప్పుడు దాకా ఉందా, తనే గెలుస్తూ వచ్చింది అని చెప్పేసి దేవయాని కూడా అంటూ ఉంటుంది. లేదంటే లక్ష్మి
తనే కన్న తల్లిని తెలుసుకునే లోపల నేను నా చేతి వాటాన్ని చూపిస్తాను, నా తెలివితేటలను ప్రదర్శిస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పేసి మనీషా కూడా చాలా గట్టిగానే కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే లక్ష్మి వచ్చేసేసి ఇంట్లో కాఫీ కలుపుదామని వచ్చే లోపల తీసుకో అక్క అని అనగానే జాను అని చెప్పేసి అనగానే అవునక్క, నువ్వు నిన్న బ్లడ్ ఇచ్చావు, అలసిపోయావు, అందుకోసం నేనే స్పెషల్గా తీసుకొచ్చాను, రా అక్క కలిసి తాగుదాం అని చెప్పేసి అక్క చెల్లెలు ఇద్దరూ మార్నింగే కాఫీ తాగుతూ ఉంటారు. అవునక్క, అసలు లక్కీని ఇంట్లో వదిలేసి అంత ఇంపార్టెంట్ పని నీకు ఏమొచ్చింది అని అనగానే అప్పుడు లక్ష్మి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మి ఒక ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది జాను, అది దొరికిన తర్వాత నీకు తప్పకుండా అదేంటో చెప్తాను అని చెప్పేసి లక్ష్మి పక్కకైతే వెళ్ళిపోతుంది. అవును, నేను ఇప్పటిదాకా ఆలోచించలేకపోయాను. నేను కరెక్ట్గా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు భాస్కర్ అన్నయ్య ఫోన్ చేసినట్టు నాకు చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భాస్కర్ అన్నయ్య లేడు. అంటే భాస్కర్ అన్నయ్యకు ఏదో అతిపెద్ద నిజం తెలుసన్నమాట. భాస్కర్ అన్నయ్య నాతో చెప్పాలనుకున్నాడు. అసలు భాస్కర్ అన్నయ్య నాతో ఏం నిజం చెప్పాలనుకున్నాడు, అసలు నాకు ఫోన్ చేసి ఎందుకు కలవలేకపోయాడు, భాస్కర్ అన్నయ్య గురించి ఫుల్ డీటెయిల్స్ వెతకాలి, భాస్కర్ అన్నయ్య గురించి మాట్లాడితే నాకేం చెప్పాలనుకున్నాడో తెలిసిపోతుంది అని చెప్పేసి మన లక్ష్మి అయితే ఇక జయదేవుని అడుగుతూ ఉంటుంది. మావయ్య, మన భాస్కర్ గారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అని అనగానే అతను మొన్నటిదాకా ఒక ఏరియాలో ఉండేవాళ్ళమ్మా, అప్పటి నుంచి నో సిగ్నల్ అని చెప్పేసి అనగానే అవునా, సరే అయితే ఆయన ఇంతకుముందు ఏ అడ్రస్లో ఉన్నారో నాకు చెప్పండి అని చెప్పేసి లక్ష్మి ఆ లొకేషన్కి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా భాస్కర్ అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అందరినీ ఆరా తీస్తూ ఉంటుంది. మరోపక్క రాత్రంతా కూడా జున్ను చెప్పిన మాటలు విన్న తర్వాత జున్నుకి లక్కీకి ఉన్న ప్రేమ, లక్ష్మికి లక్కీకి ఉన్న ప్రేమ, ఇలా బ్లడ్ రిలేషన్ కలవటం, ఎందుకో ఇదంతా కూడా తేడాగా అనిపించడంతో ఆ తల్లి అనే ఒక అనుమానం రావటంతో ఎందుకైనా మంచిది ఒక చిన్న డిఎన్ఏ టెస్ట్ చేస్తే లక్కీకి లక్ష్మికి మధ్య బంధం ఏంటో తెలిసిపోతుంది కదా అని చెప్పేసి మిత్ర ఆల్రెడీ మన లక్కీ పాపకు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేశారు కదా, సో లక్ష్మి బ్లడ్ టెస్ట్ కూడా అక్కడే ఉంది బ్లడ్ ఇవ్వటం ద్వారా, సో ఆ ఇద్దరికి కూడా డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పేసి మిత్ర చెప్పడంతో డిఎన్ఏ టెస్ట్ అయితే చేపించేస్తారు. డిఎన్ఏ టెస్ట్ చేపించిన తర్వాత మిత్ర చేతికి రిపోర్ట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే మిత్ర ఓ మై గాడ్, ఇంతకాలం లక్కీ ఎవరా అనుకున్నాను, లక్కీ నా కూతురా, అంటే లక్ష్మికి కమల పిల్లలు పుట్టారా అనే నిజం తెలుసుకొని ఆనందంతో మిత్ర ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఏమైంది మిత్ర, ఎందుకంత ఆనందంగా ఉన్నావు అని అనగానే మనీషా, నీకు నిజం చెప్పమంటావా, ఇంతకాలం లక్కీ నా కూతురు కాదు అనుకుంటూ వచ్చాను, కానీ లక్కీ నా కన్న కూతురు అని అనగానే మనీషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు మిత్ర, లక్కీ నీ కూతురు ఎందుకు అవుతుంది అని అనగానే ఇదిగో ఈ డిఎన్ఏ రిపోర్ట్ చూడు, డిఎన్ఏ రిపోర్ట్ ఇప్పుడే చేయించి వచ్చాను అని అనగానే అబ్బా మిత్ర, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా, ఇంత సిల్లిగా నువ్వు ఎలా నమ్మేస్తున్నావు, అసలు ఇప్పుడు లక్ష్మి ఇక్కడ లేదు కానీ వింటే నిజంగానే లక్కీ కూడా తన కూతురని నిన్ను ఒక ఆట ఆడుకుంటుంది. అసలు లక్ష్మి లక్కీకి బ్లడ్ ఇచ్చింది, బ్లడ్ ఇచ్చిన తర్వాత ఇద్దరి డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది, అది అలా జరిగిపోయింది, నిజంగానే లక్ష్మి కన్నతల్లి అన్నట్టుగా నువ్వు నమ్మేస్తున్నావు. ఈ విషయం లక్ష్మి గనక వింటే ఇంకేమైనా ఉందా చెప్పు, నువ్వు తనకు ఒకరికొకరు బ్లడ్ ఇచ్చారు కదా, ఆ బ్లడ్ వెళ్ళటం మూలన ఒక్కసారి టెస్ట్ పాజిటివ్ వస్తుంది మిత్ర అని అనగానే దేవయాని కూడా అవునవును మిత్ర, నువ్వు ఇలాంటివన్నీ కూడా మనసులో పెట్టుకొని లక్ష్మిని ఇంకా 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 చేతికి బానిసలు అవ్వకూడదు అని చెప్పేసి దేవయాని అనగానే అవును కదా, ఇలాంటివి కూడా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక ఈ విషయం లక్ష్మికి కూడా చెప్పుకోకుండా ఇక మిత్ర ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి అని చెప్పేసి డల్గా వెళ్ళిపోతాడు. అమ్మో ఆంటీ, ఇది అబద్ధమని ఇప్పుడు నిరూపించాము, కానీ నిజమని మిత్రకు తెలిస్తే నిజంగానే మిత్ర నా ముఖం కూడా చూడడు, నా నీడను కూడా పడనివ్వడు, లక్ష్మి బయట కొంగును పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అని అనగానే ఆలోచిస్తానన్నావు కదా, ఏం ఆలోచిస్తావో త్వరగా చేయి మనీషా అని దేవయాని వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు మనీషా అనుకుంటూ ఉంటుంది, ఇవాళ కాకపోతే రేపైనా లక్ష్మినే కన్న తల్లి అని నిజం తెలిస్తే మిత్ర లక్ష్మిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు, కాబట్టి అర్జెంటుగా
లక్కీ కన్న తల్లిని దించాలి. లేదు లేదు, డూప్లికేట్ తల్లిని దించాలి. ఎస్, లక్ష్మి బయట పట్టకూడదు. తనే కన్నతల్లని తెలియకముందే ఇక తను ఒక పేదింటి అమ్మాయి కాబట్టి తన కూతుర్ని మీ దగ్గరే పెంచుకోండి, నాకేమీ పర్వాలేదు, కాకపోతే నేనే కన్న తల్లిని అని ఒక మనిషిని రంగంలోకి దించుతానని చెప్పేసి మనీష్ ఒక లేడీకి ఫోన్ చేసి బేబీ తల్లిగా నటించాలి, కాకపోతే బేబీ కన్న తల్లి కాదు, మీరు కన్న తల్లి కానీ డబ్బులు లేవు, బేబీని మీ దగ్గరే ఉంచుకోమని చెప్పండి అని చెప్పేసి మొత్తం స్టోరీ అంతా అల్లేయటంతో అవతల వాళ్ళు సరే మేడం, మీరు ఎలా చెప్తే అలానే నటిస్తాం మేడం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి భాస్కర్ అన్నయ్య కోసం లక్ష్మి వెతుకుతూ ఉంటుంది కదా, లక్ష్మి వెతుకుతూ ఉన్న విషయం తెలుసుకొని మనీషా భాస్కర్ అన్నయ్యను ఏం చేయబోతుంది, రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి.